హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి కార్తీక మాసం ఫస్ట్ డే ఎర్లీ మార్నింగ్ తీసిన క్లిప్పింగ్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుందామని చెప్పి లేచాను అండ్ వెనక్కి చూసొస్తే అసలుకి ఫుల్ దీవాలి వైబ్. ఎంతైనా కార్తీక మాసం వస్తేనే అసలుకి ఫుల్ డిఫరెంట్ వైబ్ వచ్చేస్తుంది మనకి. ఫుల్ డివోషనల్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఎక్కడ చూసినా అసలుకి ఎర్లీ మార్నింగ్స్ శివాలయాలు కలకల్లాడిపోతుంటాయి అండ్ ఎర్లీ మార్నింగ్స్ ఫుల్ టెంపుల్స్కి వెళ్తూ ఉండడం అట్లా అవన్నీ చాలా మంచి ఒక వైబ్ వచ్చేస్తుంది. ఫుల్ డివోషనల్ ఫీలింగ్ అనమాట. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఒకసారి కమెంట్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి నేను గుమ్మం ముందు అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ అలాగే మాప్ పెట్టేసుకుంటున్నాను. సో ఈ క్లీనింగ్ ఇవన్నీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ గదిలో మొత్తం క్లీన్ చేసేసుకొని అండ్ అలాగే రెడీ చేసుకుంటున్నాను. పూజకు కావాల్సినవి అవన్నీ వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాను. మొత్తం ప్రాసెస్ అయితే చూపించలేదు, చాలా లెందీ అయిపోతుందని జస్ట్ సింపుల్గా చూపించేశాను. ఇక్కడ మనము టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అండ్ అలాగే పసుపు ముద్ద ప్రిపేర్ చేసుకొని గౌరమ్మని ప్రిపేర్ చేసుకుంటాం కదా, గౌరమ్మని చేసుకొని పూజ చేసుకుంటాం కదా, సేమ్ అలానే సింపుల్గా నేను ఇంట్లో చేసేసుకున్నాను అనమాట. అండ్ మా ఇల్లు లైక్ గృహప్రవేశం అయిన తర్వాత మా గృహప్రవేశం జరిగి లైక్ 6 to 7 months అవుతుంది. ఇదే ఫస్ట్ టైం కార్తీక మాసం అనమాట. ఫస్ట్ కార్తీక మాసం కాబట్టి కొంచెం ఫస్ట్ డే చేసుకుంటే మా మమ్మీ చెప్పారు మంత్ అంతా చేసుకున్నట్టే అని చెప్పారు. సో అందుకని ఫస్ట్ డే అయితే కంపల్సరీ చేసుకుందాం, ఎలానో కుదిరింది కదా అని చెప్పి ఫస్ట్ డే అయితే చేసేసుకున్నాను. చిన్నప్పటి నుంచి మా మమ్మీతో శివాలయం టెంపుల్కి వెళ్ళేదాన్ని. కుదిరినప్పుడల్లా ఎర్లీ మార్నింగ్ అమ్మ నన్ను లేపు, నేను మార్నింగ్ వస్తానని చెప్పేదాన్ని. అండ్ కొన్నిసార్లు అయితే ఫుల్ చలిగా అట్లా అనిపించేది కదా వెదర్, అట్లా అస్సలు లెగవలేకపోయేదాన్ని. కొన్నిసార్లు మాత్రం చాలా ఇంట్రెస్ట్గా లేదు నేను వస్తాను, అక్కడ చాలా బాగుండిద్ది, ఫుల్ జనాలందరూ పూజ చేసుకొని దీపాలు పెట్టి అసలుకి ఫుల్ డివోషనల్ వైబ్ భలే ఉంటుంది అని చెప్పి వెళ్ళాలనిపించి ఎర్లీ మార్నింగ్ లేచి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేదాన్ని. అండ్ అలాగే పెళ్ళైన తర్వాత కూడా వెళ్తూ ఉండేదాన్ని. కానీ కార్తీక మాసంలో కొన్నిసార్లు ఇంకా మా మమ్మీ కూడా ఎవ్రీడే అయితే లేపరు. ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళి ఆ వర్క్స్ చేసుకుంటూ నైట్ లేట్ అయిపోతుంది, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ అట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా అని చెప్పి అసలుకి అంత ఎక్కువ లేపరు అనమాట. మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి కదా, ఎందుకులే పడుకో అన్నట్టు వదిలేసేవాళ్ళు. ఆ తర్వాత ఇంకా వెంటనే నాకు పిల్లలు అండ్ అలాగే వాళ్ళతో సరిపోతుంది, కుదిరినప్పుడు అయితే వెళ్ళొస్తూ ఉండేదాన్ని. అండ్ ఈ ఇంట్లో అయితే ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ కార్తీక మాసం అని చెప్పచ్చు. సో ఇక్కడ జస్ట్ సింపుల్గా చేసుకున్నాను ఇంట్లోనే డే 1 అయితే. అండ్ అలాగే చాలా టెంపుల్స్కి వెళ్దామని ప్లాన్ ఉంది. ఫ్యూచర్ వ్లాగ్స్లో అవి చూపిస్తుంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఇదైతే నా సింపుల్ పూజా వ్లాగ్ ఎట్ హోమ్ అనమాట. చిన్నగా సింపుల్గా చేసుకున్నాను ఇంట్లో. ఎలా అయితే చేసుకుంటామో అలా నాకు తెలిసిన దాంట్లో నేను జస్ట్ సింపుల్గా చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని పూజ చేసేసుకున్నాను. శివుడి పటం అయితే మాకు సపరేట్గా లేదండి. ఇక్కడ సీతారాముల పటంలోనే శివుడు కనిపిస్తున్నాడు కదా, ఇక్కడ ఈ ఫోటో ఉంది. అండ్ అలాగే మొన్న రీసెంట్గా మేము అడిగొప్పలు వెళ్ళినప్పుడు అమ్మవారిది ఫోటో తెచ్చుకున్నాం, అక్కడ కూడా శివపార్వతులు ఉన్నారు. అండ్ ఇలా పూజ చేసేసుకున్నాను నేను. పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని మా బాబుని రెడీ చేసి స్కూల్కి పంపించేసాం. అండ్ మా పాపకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ పెట్టేసి మా పాపని రెడీ చేసి అండ్ మేము కూడా బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసుకొని హౌస్ మొత్తం క్లీనింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం వర్క్, మళ్ళీ కర్రీస్ అవన్నీ ప్రిపేర్ చేసుకోలేదు. ఇంకా మా బాబుకి కావాల్సింది అండ్ మా హస్బెండ్కి మాత్రం క్యారేజ్కి పంపించేసి పెట్టామన్నమాట. అండ్ జస్ట్ వాళ్ళకి మాత్రమే ప్రిపేర్ చేసి పంపించాము. యాక్చువల్గా గుత్తి వంకాయలు తీసుకొచ్చాను నేను నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు. సో గుత్తి వంకాయలు తీసుకొచ్చాను కదా, అవి ఏం చేద్దాము, కర్రీ చేద్దామా ఫ్రై చేద్దామని డిస్కస్ చేసుకున్నాం నేను మా మమ్మీ వచ్చేసరికి గుత్తి వంకాయ ఫ్రై లాగా చేద్దాంలే అని చెప్పి అన్నారు. అండ్ కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ లేకపోతే మళ్ళీ నేను
ఆర్డర్ చేసి మామూలుగా ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. కావాల్సినవన్నీ అడిగి ఎంత క్వాంటిటీ ఏంటి అని మా మమ్మీని అడుగుతున్నాను. నార్మల్గా మా మమ్మీ ఉన్నప్పుడైతే మా మమ్మీకి వచ్చిన వంటలు ఇవన్నీ పెడదాం చెప్పి ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. అండ్ మా మమ్మీ మళ్ళీ గుంటూరు వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన కొన్ని రెసిపీస్ని అయితే పెట్టచ్చు అని చెప్పి ఇంక ఇట్లా ప్లాన్ చేసుకుంటున్నాము. అండ్ అలాగే ఏమైనా గుడులకి ఆర్ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వ్లాగ్స్ చేసి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి నేను రాగులు తీసాను. మా మమ్మీ రాగులతో ఒక స్వీట్ చేసి చూపిస్తాను అని చెప్పారు. ఏం స్వీట్ చేస్తావంటే మా మమ్మీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూసారంట ఒక పుడ్డింగ్ లాగా, రాగితో పుడ్డింగ్. అదొకసారి ట్రై చేద్దాం ఎలా వస్తుందో చూద్దాము అని చెప్పి అన్నారు. ఇది సరిపోతాయా అని అడుగుతున్నాను. చాలు ఏం కాదు అని చెప్తున్నారు. సరిపోద్ది, ఒకసారి ట్రై చేయాలి కదా, ఎలా వస్తుందో లేదో బాగా వస్తుందో లేదా చూద్దాం అన్నట్టు జస్ట్ కొంచెమే వేసుకున్నాను. సో దట్స్ all for this video. Please subscribe. Thank you.